మీరు సంపాదించే డబ్బు మీ పిల్లలకు ఎంత ముఖ్యమో, మీరు వారితో టైం స్పెండ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు పేరెంట్స్ తమ పిల్లలతో సమయం ఎందుకు గడపాలో ఒకసారి తెలుసుకోండి. పెళ్ళైన దంపతులందరూ సంతానం కోరుకుంటారు. ఇంట్లో పిల్లలు పుట్టగానే చాలా సంతోషిస్తారు. ఇక వారు పుట్టిన దగ్గర నుంచి వారికి ఏం కొనివ్వాలి, ఏ ఫుడ్ పెట్టాలి, ఏం చదివించాలి, ఇలా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ తమ పిల్లల గురించి ఆలోచిస్తారు. కానీ ఆ పనిలో పడి పిల్లలతో సమయం గడపాలనే విషయాన్నే మర్చిపోతూ ఉంటారు. తాము సంపాదించేది తమ పిల్లల కోసం కదా అని అంటూ ఉంటారు. కానీ మీరు సంపాదించే డబ్బు మీ పిల్లలకు ఎంత ముఖ్యమో, మీరు వారితో టైం స్పెండ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు పేరెంట్స్ తమ పిల్లలతో సమయం ఎందుకు గడపాలో ఒక్కసారి తెలుసుకోండి. చాలామంది పేరెంట్స్ తాము ఖాళీగా ఉండట్లేదు, ఆఫీసులో పనితోనే సరిపోతుందని, ఇక పిల్లలతో గడిపే టైం ఎక్కడ ఉంటుందని అంటూ ఉంటారు. హాలిడే ఒక్కరోజు రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుందని అలా అంటూ ఉంటారు. కానీ ప్రతిరోజు వీలు చూసుకోనైనా కనీసం అరగంట నుంచి గంట వరకైనా వాళ్ళతో గడపాలి. వారితో ప్రేమగా మాట్లాడి కాసేపైనా ఆడుకోవాలి. పిల్లలతో మనం టైం గడపడం వల్ల వారికి పేరెంట్స్కి మధ్య స్ట్రాంగ్ ఎమోషన్ బలపడుతుంది. పిల్లల్లో పేరెంట్స్ పట్ల ఎమోషన్ బలంగా ఉండడం చాలా అవసరం. అది మన చిన్నతనంతో వారితో గడిపే సమయం మీదే ఆధారపడి ఉంటుంది. పిల్లలతో కాసేపు సమయం గడపడం వల్ల, వారితో మాట్లాడడం వల్ల వారిలో గ్రౌండ్ వర్క్ చాలా సేఫ్గా ఉంటుంది. అంతేకాదు, పిల్లల ఎమోషన్గా ఆరోగ్యంగా జీవితాంతం ఉంటారట. అది వారికి చాలా ఎక్కువ సహాయపడుతుంది. అంతేకాదు, పిల్లలతో సమయం గడపడం వల్ల వారిలో మీకు తెలియకుండానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. ఏ పని అయినా తాము చేయగలమని ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేలా సహాయపడుతుంది. అంతేకాదు, పిల్లలతో పేరెంట్స్ టైం గడపడం వల్ల ఆ పిల్లల్లో కమ్యూనికేషన్ బలపడతాయి. మిగిలిన పిల్లలతో పోలిస్తే వీరిలో కమ్యూనికేషన్ బలంగా ఉంటాయి. అంటే మీరు వారితో సమయం గడిపే సమయంలో వారు చెప్పే మాటల్ని ఓపికగా వినాలి. అప్పుడే వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బలపడుతూ ఉంటాయి. పిల్లలతో పేరెంట్స్ సమయం ఎక్కువ గడపడం వల్ల వారిలో కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వారిపై వారికి నమ్మకం పెరుగుతుంది. వారిలో ఐడియాలు, ఎమోషన్స్, ఎక్స్పీరియన్స్లు అన్నీ తమ పేరెంట్స్తో పంచుకోవడానికి సహాయపడతాయి. అంతేకాదు, పేరెంట్స్తో సమయం గడపడం వల్ల పిల్లల్లో మెమోరియల్ వాల్యూస్ పెరుగుతుంది. పిల్లలు చెప్పే కథ వినటం వల్ల వారిలో స్టోరీ టెల్లింగ్ క్రియేటివిటీ పెరుగుతుంది. ఒక మంచి బిహేవియర్ అలవాటు అవుతుంది. అదొక్కటే కాదు, అటెన్షన్ సీకింగ్ క్వాలిటీ, బిహేవియర్ కూడా నేర్చుకుంటారు. ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల పిల్లలు చాలా స్ట్రాంగ్గా కూడా తయారవుతారు. ఆలోచించుకోండి, ఒక గంట సేపు పిల్లలతో గడపండి.